తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 6వ వచనం చూడండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకోవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. అయ్యా, నీకు కొన్ని విషయాలు చెప్పాను నేను, వాటిని గురించి కొంచెం ఆలోచించున్నాయన్న. ఆవేశపడవాకు. ఏం చేయవాకు? ఆలోచించకుండా ఆవేశపడవాకు. నేను నీకు చెప్పే సంగతులు, లేఖనంలో నువ్వు వింటున్న సంగతులు, నీ మనసులో కలుగుతున్న ఆలోచనలు, హృదయ ఆలోచనలు, వాంఛలు, వాటన్నిటి గురించి కొద్దిగా ఆలోచించయ్యా. దేవుని ఎదుట ఆలోచించు. నువ్వు ఏ స్టెప్ తీసుకోవాలో నా తండ్రి, నా దేవుడే నీకు వివేకం అనుగ్రహిస్తాడు. వివేకం అనేది దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు? ఆవేశపరులకా, ఆలోచించేవారికా? పెద్దగా చెప్పండి. ఆలోచించేవారికి. ఒక రాజు మరో రాజు మీద యుద్ధానికి పోయేటప్పుడు వాడు 20,000 మంది తన మీదకి వస్తున్నాడు, తన దగ్గర 10,000 మందే ఉన్నారు. వీళ్లతో వాడిని జయించగలనా? ముందు ఆలోచించుకుంటాడు కదా. ఇది అయిద్దా? గోపురం కట్టేవాడు ఆలోచించుకుంటాడు కదా. పని మొదలుపెట్టి ఆ పని ఎలా కొనసాగించే దమ్ముందా? ఆలోచించుకొని కదా మొదలు పెడతాడు. అట్లా నన్ను వెంబడించేవాడు ఆవేశపరుడు కాదు, ఆలోచనాపరుడై ఉండాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక వెనక్కి తిరగకూడదు. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడే ఆలోచించాలి. మొదలు పెట్టినాక ఇక ఆలోచన అనవసరం, ముందుకు సాగిపోవాలి. ఏదైనా ఒక నడక మొదలు పెట్టేటప్పుడే ఆలోచించాలి. నడక మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ సగం నడిచి వెనక్కి తిరగకూడదు. ఏమైనా కానీ నడక మొదలు పెట్టా తుదముట్ట నడవాల్సిందే అనే తీర్మానంతో ముందుకు సాగిపోవాలి అనే పాఠాన్ని నేర్పుతాడు. రెండో మాట ఏమంటాడంటే, నీవు చేసే సమస్త కార్యాలలో కూడా దేవుని వాక్యం నీకు చెప్తున్న సంగతులను నువ్వు ఆలోచించు. దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నీకు ఐడియాలజీ ఆయన ఇస్తాడు. తొందరపడి నీ బుర్రకు తోచినట్టు లేదా మనుషులు నీకు చెప్పే ఆలోచనను బట్టి అడుగులు వేయొద్దు అని ఆయనే వాక్యంలో రాయించాడు. కొంతమంది ఇతరుల ఆలోచనలు తీసుకుంటారు, మంచిదే. అయితే తీసుకునే ఆలోచనలు నీకు చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు చెప్పే ఆలోచన నీకు యుక్తమైందా కీడుకరమైందా అనే వివేచన మనకుంటాం చాలా అవసరం. రెహబాము అనేవాడు సొలొమోను కొడుకు. సొలొమోను అనేవాడు దావీదు కొడుకు. దావీదు దేవుని హృదయానుసారమైన మనస్సు గలవాడని ప్రసిద్ధిగాంచినవాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని దావీదు ప్రసిద్ధికెక్కాడు. ఆయనకి జన్మించిన వాడు సొలొమోను. ఆ సొలొమోనుకు పుట్టినవాడు రెహబాము. సొలొమోను టైం అయిపోయిన తర్వాత రెహబాము రాజ్యానికి ఎక్కుతాడు రాజుగా. అప్పుడు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం ప్రజలు వచ్చి ఈ రెహబాము టైంలో, మీ తండ్రి ముగింపులో స్టార్టింగ్ బాగా పరిపాలించాడు, ముగింపులో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మరి ఇప్పుడు నువ్వెక్కావు సింహాసనం ఆయన కొడుకుగా, మీ తండ్రి మా మీద మోపిన బరువైన కాడి నువ్వైనా చులకన చేస్తావా, లేకపోతే నువ్వు ఇంకా మోపుతావా? రాజా, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పవయ్యా అన్నారు. ఫలానా టైంకి రండి, నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాడు. వయసులో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ ఆలోచన తీసుకున్నాడు. తమ తండ్రి టైంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించి, మరి ప్రజలు ఎలా వచ్చారు, వాళ్ళకి నేనేమని బదులు ఇవ్వాలి అని వాళ్ళ ఆలోచన తీసుకున్నాడు. వాళ్ళు అన్నది నిజమేనయ్యా, ప్రజలను నీవు వశం చేసుకోవాలంటే వాళ్ళ హృదయాలను గెలవాలి, వాళ్ళ కాడి చులకన చేయాలి. మీ నాన్న విపరీతమైన పన్నులు, పెనుభారాలు మోపి వాళ్ళ బాధకి, కోపానికి, శ్రమకు కారణమయ్యాడు. చివరిలో స్టార్టింగ్ బాగుంది మీ నాన్న పని, కానీ చివరిలో ఇలాగ ముగించబడ్డాడు. ఇప్పుడు నువ్వు లైన్లోకి వచ్చావు, మరి నీ సంగతి ఏంటని వాళ్ళు అడిగినప్పుడు నువ్వు వాళ్ళకి ఇవ్వవలసిన సమాధానం ఇదే: మీరేమీ చింతపడకండి, మా నాన్న మీ మీద మోపిన బరువైన కాడి నేను చులకన చేస్తాను. ప్రజలారా, మిమ్మల్ని నేను ఆశీర్వాదకరంగా పరిపాలిస్తాను, మీకు ఏ ఇబ్బంది కలగనీయకుండా చూసుకుంటాను. మా తండ్రి చేసిన తప్పు నేను చెయ్యను, మీరు ప్రశాంతంగా ఉండండి, మనకు దేవుడు ఉన్నాడని చెప్పయ్యా. అప్పుడు ప్రజలు వాళ్ళ హృదయాల్లో సంతోషిస్తారు. పోనీలే, తండ్రి ఇబ్బంది పెట్టిన కొడుకైనా అర్థం చేసుకున్నాడు, మంచి రాజు దొరికాడని నీకు కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత నీవు నడిచినట్లు నడవచ్చు అని పెద్దలు ఆలోచన చెప్పారు.
మీరు ఇంటికి పోయినాక ధ్యానం చేసుకోండి ఈ రెహబాం స్టోరీ. అంతవరకు ఆగి ఆ మాట చొప్పున సబబు అని గ్రహించి వెళ్ళి ప్రజలకు అలానే మాట్లాడినట్టయితే ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలు అయ్యేది కాదు. రెహబాము పరిపాలన అస్తవ్యస్తం అయ్యేది కాదు. మనోడు ఏం చేశాడో తెలుసా? తనకంటే వయసులో పెద్దవాళ్ల సలహా తీసుకున్నాడు. తన తోటి యవనస్తుల సలహా కూడా అడిగాడు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆవేశం, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. వాళ్ళకి అనుభవాలు ఉండవు, సావుగా. వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? రే, నువ్వు రాజువిరా, నువ్వు రాజువి, లొంగిపోయినట్టు మాట్లాడకూడదు. రాజు అంటే కమాండింగ్ ఉండాలి, రాజు అంటే అందరూ అదురుకొని సావాలి, రాజు అంటే నియంతలాగా ఉండాలిరా, నీ పేరు చెబితేనే పిల్లలు కూడా కలవరపోవాలి, అట్లాగా ఉండాలి. నువ్వేంట్రా వాళ్ళు ఏదో సలహా చెప్పారని ఏదో ప్రజలకు లొంగి లోనై ఇదవుతానంటున్నావు? కింగ్ అంటే కింగ్ రా, రాజు అంటే రాజేరా. వాళ్ళని లెక్క చేయవాకు, చెప్పు వాళ్ళకి ఫుల్ డోస్ ఇవ్వు, లేకపోతే నీ దగ్గరికి వస్తారా సలహాకి? అంటే అబ్బో ఇదేదో బాగుంది అనుకున్నాడు వీడు. మనోడు వెళ్ళి సింహాసనంకి ఏం చెప్పాడు తెలుసా? ఆయన యవనస్తుల సలహానే చెప్పాడు. మా నాన్న వెన్ను, మా నాన్న నడు, నా చిటికిన వేళ్ళు సమానం అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా? మా నాన్న మోపింది చిటికిన వేలంతే, నేను మీ మీద ఇంకా పెద్ద భారం మోపబోతున్నాను అన్నాడు. మా నాన్న మిమ్మల్ని కొరడాలతో శిక్షించాడు, నేను చుబుకులతోనో మరికొన్ని చెబుతాడు అక్కడ, వాటితో మిమ్మల్ని శిక్షిస్తాను అని ఈ యవనస్తులు చెప్పిన ఆలోచన చెప్పేసరికి రాజ్యం 2 ముక్కలైపోయింది. చూడండి, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 14. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. ఆ తర్వాత దానికంటే ముందు చూడు, పోల్చి చెప్తాడు వేలుతో. 13వ వచనం చూడు. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనస్తులు చెప్పిన ఆలోచన చొప్పున వారి ఏం ఆలోచన, ఎవరి ఆలోచన నిర్లక్ష్య పెట్టాడు? పెద్దల ఆలోచన నిర్లక్ష్య పెట్టాడు, దుష్టుల ఆలోచన పట్టుకున్నాడు. యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించెను. నా తండ్రి, చూసారా అక్కడ ఒక మాట ఉంటుంది తమ్ముడు, మా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉంటుంది. అది గది. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దాన్ని చులకనగా చేయవాలని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండును. చూడు ఏం సలహా చెప్పారు వాళ్ళు. దిక్కుమాలిన సలహాలు ఇయే, ఆవేశపరుల సలహాలు, దుష్టుల సలహాలు అన్నమాట. వాళ్ళ ఆలోచనలు చొప్పున పోతే ఒక దారి అయిపోవటమే. అందుకే వాళ్ళ నాన్న, అదే సొలొమోను వాళ్ళ నాన్న, ఇదే రెహబాం తాత ఏమన్నాడు తెలుసా? కీర్తనలు 1:1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పు గట్టిగా. వాళ్ళు ఆల్రెడీ గాయపడ్డోళ్ళని వీడు ఇంకొంచెం గాయపరిచాడు. ఇది దుష్టుల ఆలోచన అన్నమాట. కొంతమంది సొంత ఆలోచనలు చేస్తారు, కొంతమంది దుష్టుల ఆలోచనలు నెరవేరుస్తారు, కొంతమంది మంచి వాళ్ళ ఆలోచనలు నెరవేరుస్తారు. వీటన్నిటికంటే నెంబర్ 1లో మనం ఫస్ట్ గుర్తించాల్సింది దేవుడు చెప్పే ఆలోచన. దేవుడు చెప్పే ఆలోచనలు చాలా వరకు మనకి బైబిల్లో దొరుకుతాయి. ఏ విషయానికైనా మనం ఎలా అడుగులు వేయాలన్నా ఇందులో మనకి దేవుడు ఆలోచన చెప్పగలడు. ఆయన పేరే ఆలోచనకర్త. పాట ఎగిరెగిరి పాడతాం కానీ ఆయన ఆలోచనే తీసుకోం. పాట ఏంది? ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా
ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. దేవునికి మహిమ. ఇది మీరందరూ కలిసి ఒకసారి పాడండి. పాడండి. ఏం పాట పాడుతున్నారా? ఏందంత భయంకరంగా పాడారు? ఆశ్చర్యకరుడా. నిజంగా దేవుడే నీ ఆలోచనకర్త ఉన్నాడా? దేవుని గైడెన్సీలోనే నీ ప్రయాణం ఉందా? దేవుని వాక్యంలోనే నీ నడక నడుస్తున్నావా? ఇది నీకు నాకు కూడా దేవుడేస్తున్న ప్రశ్న. నేనేం పెద్ద మనిషిని కాదు, నీకు నాకు కూడా. ఆలోచనకర్తనే. నా ఆలోచన తీసుకుంటున్నావా? నా ఆలోచనలోనే నడుస్తున్నావా? నా ఆలోచన నీవు తీవ్రంగా పరిగణిస్తున్నావా? టేక్ ఇట్ ఈజీ అని పక్కన పెట్టావా? చూసుకో, పరిశీలించి అంటాడు దేవుడు. మనం మనుషుల సలహాలు, మనుషుల ఆలోచనలు వినడానికి ముందు ఒక సంగతిని గూర్చి ప్రభువేం చెప్తున్నాడో ఆయన ఆలోచనను పసిగట్టాలి. ఆయన ఆలోచనలన్నీ చాలా వరకు తన గ్రంథంలోనే మనకు అందించాడు. ఓకే, ఈ రెహబాము ఆ పెద్దల్లో ఈ చిన్నల్లో కాకుండా ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీ దేవుణ్ణి రిక్వెస్ట్ చేసినట్టయితే ఏమి చెప్పాలో, ఏం మాట్లాడాలో దేవుడు చెప్పేవాడు. రెహబాము నా కుమారుడా ఇలా చేయి అని చెప్పేవాడు. ఐడియా ఇచ్చేవాడు, తెలియజేసేవాడు. సక్సెస్ అయ్యేది. దేవుని మహాకృపను బట్టి చాలా వరకు నా జీవితంలో నేను వేసిన అడుగుల్లో నా తండ్రి ఆలోచనలను తీసుకొని నేను వేసిన ప్రతి అడుగు సూపర్ సక్సెస్. ఏదైనా మొహం మగలు కొట్టుకున్నానంటే సొంత పెత్తనాలు చేసి మొహం మగలు కొట్టుకున్నా. ఇతరులు చెప్పిన దిక్కుమాలిన సలహాలు ఇన్ని మొహం మగలు కొట్టుకున్నాను. ఇది కూడా ఈ అనుభవం కూడా ఉంది మనకే. వాళ్ళు చెప్పిన ఆలోచనలు మొహం మగలు కొట్టుకున్న అనుభవాలు ఉన్నాయి. కానీ నా తండ్రి చెప్పిన ఆలోచన చొప్పున నేను వేసిన ప్రతి అడుగు వేసినప్పుడు, కొనసాగినప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా తుదకది మహావృద్ధికి దారితీసింది. ఆశీర్వాదానికి దారితీసింది. ఎన్నున్నాయో అనుభవాలు అలా. అందుకే మీ అందరికీ కూడా మొట్టమొదట చెప్తున్నాను, ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు దేవుడు నీకు వివేకం అనుగ్రహించినట్లు ఆవేశపడక ఆలోచించాలి. కొన్ని విషయాల్లో కొంచెం నిదానించాలి. తొందరపడకూడదు, తొందరపడి నిర్ణయాలు చేయకూడదు. బోధించేటప్పుడు సహా అది ఆలోచించాలి. కొంతమంది పూర్తిగా విషయాన్ని తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో తొందరపడి ఆవేశపడి బోధిస్తారు. తర్వాత ఆ బోధ తప్పైపోతుంది. దిద్దుకోవాలంటే అహం అడ్డొస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తన బోధ తప్పని తెలిసి కూడా అదే తప్పు బోధని, ఆ పొరపాటు బోధని, ఆ దుర్బోధని చేసుకుంటా బతకాల్సి వచ్చింది. ఇతరులకు బోధించిన, ఇతరులకు ఆలోచన చెప్పిన, మనం నడిచిన దేవుడు మనకు వివేకం అనుగ్రహిస్తాడని వాగ్దానం రాయబడి ఉంది. తిమోతి, నేను నీకు చెప్పే సంగతులని నువ్వు ఆలోచించుకో, అన్ని విషయాల్లో దేవుడే నీకు వివేకం అనుగ్రహిస్తాడన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనం ఆలోచించకపోతే దేవుడు వివేకం అనుగ్రహించలేడు. వివాహం చేసుకున్నాడు ఆ యవనస్తురాల్ని. వాళ్ళు ఇంకా భార్యాభర్తలుగా జతపరచబడలేదు, ఏకం కాలేదు. కానీ చూస్తే ఆమె గర్భవతిగా ఉంది. దీంట్రా ఈమె పురుషుని ఎరగని కన్య, పద్ధతి కలిగింది, చాలా ఉత్తమ గుణం కలిగింది, మంచి మనసు కలిగిందని అందరూ చెప్పారు, భక్తి కలిగిందని చెప్పారు. ఈమె పద్ధతులు గొప్పవి అన్నీ తెలుసుకొని నేను ఈమెం చేసుకుంటే, అసలు ఈమెను ఇంకా నేను ముట్టనైనా ముట్టలేదు, ఈమె గర్భిణీగా ఉంది. బా
నన్ను మోసం చేసిందనే ఆవేదనకి వెళ్ళిపోయాడు యోసేపు. మనసు గాయపడింది. పురుషుడు దేన్నైనా తట్టుకోగలుగుతాడు, కానీ తన స్త్రీ నయవంచనను మాత్రం తట్టుకోలేడు. ప్రతీకారము తీర్చున్నప్పుడు భర్తకు పుట్టు రోషము గొప్పది, అట్టి వేళలలో అతడు ఏమి ఇచ్చిందో కూడా శాంతించడం చెప్పారు సామెతల్లో. ఎక్కడుందో మరి అది నాకు అర్థం కాదు. అంత పట్టింపు, అంత తీవ్రమైన ప్రచండమైన కోపం ఉంటుంది పురుషుడికి స్త్రీ విషయంలో. అర్థమైందా? కాలేదు కదా? ఎంత బాధనైనా పడతాడు, ఎంత శ్రమనైనా, గయ్యాళ్ళైనా, రాకాసిదైనా, ఎన్ని రకాలుగా టార్చర్ చేసేదైనా భరిస్తాడు. కానీ తనను గాక మరొకనికి స్థానం ఇచ్చిన వంచకురాలుగా తన భార్య ఉంటే మాత్రం పురుషుడు ప్రశాంతంగా ఉండలేడు. వాడు తినలేడు, త్రాగలేడు, నిద్రపోలేడు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ప్రాణం కూడా తీసుకుంటారు. అంటే అది రైట్ అని నేను చెప్పను, ప్రాణం తీసుకోవాల్సిన అవసరమే లేదు. మనుషుల తత్వం ఇదని ఎరిగి దేవుణ్ణి హత్తుకొని ఉంటే చాలు. అర్థమైందా? యోసేపుకు నిద్ర పట్ల, తిండి పట్ల, అది చేసుకున్నాను, మంచిదనుకున్నాను, ఈ మరియమ్మ మంచిదనుకున్నాను, ఇట్లా చేసింది ఏమిటని ఆవేదన పడి ఏం చేశాడో తెలుసా? సరే, ఆమె చెడ్డదైతే చెడ్డదైంది. ఆమె పొరపాటుని నేను పబ్లిక్ చేసి నలుగురిలో ఆమె నవ్వులు పాలు చేసి ఆమెను అనవసరంగా చంపటం ఎందుకు? ఆమె ఇంటి వారిని రోడ్డుకి ఏడవటం ఎందుకు? ఏదో నాకే నచ్చలేదు, నాకే పరిస్థితి బాగలేదు అనుకొని రహస్యంగా వదిలేద్దాంలే అని ఆమెను రహస్యముగా విడనాడను ఉద్దేశించి ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటున్నాడట యోసేపు. ఆ మాట స్పష్టంగా ఉంది. మీరు మత్తయి సువార్త చూసిన అందులో ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇలా డిసైడ్ చేసుకుంటున్నాడు, ఈ విషయంలో ఇంకా ఎట్లా చేస్తే కరెక్టా, ఎట్లా చేస్తే కరెక్ట్ అని తర్జన భర్జన పడుతున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. కొంతమంది వినండి వినండి వినండి, ఇక్కడే మన పాయింట్ ఉంది. మీరు ఇప్పుడు ఆవేశపడకండి, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు నిజాల కంటే అబద్ధాలు చాలా ఒరిజినల్గా కనపడతాయి. కొన్నిసార్లు నిజాల కంటే నిందలు బాగా నిజమనిపిస్తాయి. నిందలు నిజమనుకొని భ్రష్టు పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాపురాలు కూల్చుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు నిప్పు లేనిదే పొగ రాదని. కానీ నిప్పు లేని పొగ ఒకటి ఉంది, దాని పేరే నింద. నిప్పు అవసరంలా దానికి, వచ్చింది పొగ, అదే నింద. యోసేపు పోతిఫెరో భార్యని శోధించాడా? ఆమెను బలాత్కారం చేశాడా? మీరు చెప్పండి, చేశాడా? చేయలే. కానీ ఆమె ఏమంది? ఈ హెబ్రీ దాసుడు నన్ను బలవంతం చేశాడండి. పట్టుకొని కొట్టి జైలు వేసి ఉంటారా, దండేసి జైలు వేసి ఉంటారా? డౌట్ లేదుగా. మరి ఎరగడు కదండి పాపం. ఆ తప్పు చేయలేదే ఆయన. నన్ను బలాత్కారం చేశాడండి. కనీసం చూసేవాళ్ళైనా ఆలోచించాలి కదండి. ఎవరు బలాత్కారం చేస్తే ఎవరి వస్త్రం ఎవరి చేతిలో ఉండాలి? యోసేపు వస్త్రం ఆమె చేతిలో ఉంది, కానీ ఆమె వస్త్రాలు యోసేపు చేతిలో లేవే. ఈయన ఆమెను బలాత్కారం చేస్తే ఆమె వస్త్రాలు ఈయన చేతిలో ఉండాలి. వాళ్ళు అడగొద్దు, అమ్మగారు మీరు అతన్ని బలాత్కారం చేశారు, అతడు మిమ్మల్ని బలాత్కారం చేశాడా? అతడు మిమ్మల్ని బలాత్కారం చేస్తే మీ వస్త్రాలు అతని చేతిలో ఉండాలి, కానీ అతని వస్త్రాలు మీ చేతిలో ఉన్నాయంటే బహుశా మీరు బలాత్కారం చేశారని అన్నట్టుగా అనిపిస్తుంది అని ఎవడికి ధైర్యం చాల? ఆ లాజిక్ ఎవరు అడగల. నిర్దాక్షిణ్యంగా ఆయన పట్టుకొని కొట్టి జైల్లో వేసి ఉంటారు. పాపం దాని ఫలితం 2 సంవత్సరాలు జైలు పాలు, నిర్దాక్షిణ్యంగా చెయ్యని నేరానికి. అయితే చింతపడాల్సిన అవసరమే లేదు. నీతిమంతుడై ఉండి నీతి కొరకు శ్రమ పడ్డాడు కనుక జీవితకాలం అంతా సింహాసనం ఎక్కేటట్టు దేవుడు చేశాడు. కానీ నిప్పులేని పొగ, నింద అనేది ఉంది. అందుకే ఎవరైనా ఏదైనా మనకు చెప్పినప్పుడు ప్రచారం చేసినప్పుడు, ఏదైనా విషయాలు చాటించినప్పుడు తొందరపడి నమ్మకూడదు.
శాలేమన్న చాలా మంచోడని నీకు చెప్పేవాళ్ళు ఉంటారు, అంతేకాదు శాలేమన్న ఫుల్ తేడా అని చెప్పేవాళ్ళు కూడా నీకుంటారు. ఏం తేడానో, ఎక్కడ తేడానో, ఎందుకు తేడానో, ఎలా తేడానో నువ్వు ఎరుగక మునుపు తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. దైవజనుల మీద చెప్తారు దుర్మార్గంగా, ఎందుకంటే సైతాను పని అదే. వాడు ఫస్ట్ నుంచి కూడా అపనింద పిశాచం, వాడి పేరు అపనింద పిశాచం. దేవుడి మీదనే నిందలు మోపినాడు ఆ దరిద్రుడు. ఆ పండు తినొద్దని చెప్పాడా? ఆయన అంతే చెబుతాడు, ఫుల్ తేడా. నిజంగా మిమ్మల్ని ప్రేమించేవాడైతే తోటలో ఉన్న పండ్లన్నీ తినమని చెప్పాలి, కానీ అన్నీ తినమన్నది ఒక్కటెందుకు తినొద్దన్నాడు తెలుసా? ఉన్న రహస్యం అంతా అక్కడే ఉంది. అది తింటే మీరు జ్ఞానవంతులు అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు కూడా దేవతల వంటి వారు అయిపోతారు. అందుకని మిమ్మల్ని తినొద్దన్నాడు. ఏందనుకున్నాను, మామూలుడు కాదు, ఫుల్ తేడా. ఎవరు? దేవుడు. ఇక ఆగిందా అక్కాయ్? ఆగిందా? ఇంకొకటి, ఒక వ్యక్తి మీద వచ్చిన నిందని ముందు తొందరగా ఎవరు నమ్ముతారో తెలుసా? ముందే ఆ వ్యక్తి మీద దురభిప్రాయం ఎవరికి ఉంటుందో వాళ్ళు తొందరగా నమ్ముతారు. ఉదాహరణకి హవ్వకి దేవుని మీద సదభిప్రాయం లేదు, ఒక పాయింట్లో దురభిప్రాయం ఉంది. అన్నీ తినమని అదొక్కటి ఎందుకు వద్దన్నాడు? ఏదో ఉంది, ఏదో డౌట్ ఉంది. వాడు క్లారిటీ ఇచ్చాడు దానికి. ఇక అంతే, ముందే దేవుడు ఏదో మాకు అందకుండా చేస్తున్నాడనే ఫీలింగ్ ఏమి ఉంది కదా, ఆ మాటకు వాడి మాట సపోర్ట్ అయ్యేసరికి ఇకపోయి తిన్నది అంతటితో ఊరుకుందా? ఆమె భర్తకును ఇచ్చెను, అతడు కూడా తీసుకొని తినెను. ఇద్దరూ తెచ్చిపెట్టింది మనకి ఆస్తిలాగా పాపం. ఆ తత్వం అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా మన బాడీలో పనిచేస్తానే ఉంది. జబ్బు, రోగ లక్షణం లాగా పాపిష్టి లక్షణం ఈ శరీరంలో. వారసత్వ సంపద ఎవరిచ్చింది? వాళ్ళు ఇచ్చిందే. మేలైనది చేయాలనే ఆలోచన కలిగిద్ది, కానీ చేస్తావా? చేయాలనుకున్న మేలు చేయగోరని కీళ్ళే దేవులు ఆడుకుంటుంది ఈ దరిద్రపు శరీరం, దిక్కుమాలిన శరీరం. ఎప్పుడు పోతామో ఈ శరీరంలో నుంచి బయటికి? ఏ పనికి మాలిన శరీరం అండి. ఆత్మ నందంటే ఇదేం పంది అంటుంటుంది కాదా? మీ శరీరం అట్లేదా? ఇంకొక గంట పెంచాను అనుకో, అబ్బో అమ్మో నాయను ఏంది అలే వదిలేటట్లేడే. అమ్మా ఏసయ్యా, వీడిని మార్చయ్యా ముందు నాయనా, నా వల్ల కాట్లా. అదే సినిమా హాల్లో కూర్చోబెట్టు, సచ్చినోడు కూర్చుంటాడే, కొయ్యలాగా నీళ్ళు కొన్ని అట్టని కూర్చొని 3 గంటలు కూర్చుంటారు. స్తోత్రం. కోటంలో ఇంకో గంట పెంచు, కూర్చొని స్టెప్పులు వేస్తుంటారు. ఈనాడు మీ చేయబెట్టి, ఈనాడు మీ చేయబెట్టి. అంటే మిమ్మల్ని తప్ప అంటలా, మీ శరీరాలు, మీ శరీరమే కాదు నా శరీరం కూడా అదే. అందరికీ తరతరాల వారసత్వ సంపదలాగా అన్ని శరీరాల్లో దిక్కుమాలిన పాపిష్టి నైజం ఉనికి పుచ్చుకున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎప్పుడు వచ్చిందో ఈ విడుదల. కొద్దిగా ఆలోచిస్తే సూపర్ ఉండేది, కానీ ఆలోచించలా. అవునా సర్పమా, నువ్వు చెప్తున్నావు బాగుంది, జస్ట్ ఇక్కడే ఉన్నాడు మా ఆయన, ఒక్క అడిగి వస్తాను, ఒక్క మాట అడిగి వస్తాను అంటే ఇడుండేవాడు సైతానుగాడు. సాయంత్రం దాకా ఓపిక పట్టు, చల్లబోట ఆయన వస్తాడు. ఎవరైనా పెద్ద ఆయన దేవుడు వస్తాడు, ఆయన్నే నిలదీస్తాను, ఆయన్ని అడుగుతాను అంటే ఎంత బాగుండు. ఆ పని చేయపోయి ఈ పని చేయపోయి ఎగబడి కోసుకొని తినే, పాపం మూటగట్టి మనందరికీ ఇచ్చా. ఒక వ్యక్తి మీద దురభిప్రాయం ఉన్నవాడే ఆ వ్యక్తి మీద వచ్చిన నిందను వెంటనే నమ్మేస్తాడు. దురభిప్రాయం లేనివాడు నమ్మడం. ఇంకా చెప్పాలంటే ఈ దుష్ప్రచారాలు, నిందా ప్రచారాలు మోసుకొచ్చే వాళ్ళ తుప్పు వదిలించాలంటే ఒక పని చేయాలా. ఫలానా వ్యక్తి తేడా అని నీకు చెప్పినోడు అక్కడ ఉండగానే ఇక్కడే కూర్చో, ఒక్క నిమిషం ఫోన్ చేస్తానని ఫోన్ తీసుకో, నువ్వు వాడు అక్కడ ఉంటే అప్పుడు అడుగు.
ఇప్పుడు చాలా ఏమైనా తేడా అన్నావు కదా, నేను ఆయన్ని కనుక్కుంటా, ఒక నిమిషం ఆగు, ఫోన్ ఉంది నేను కనుక్కుంటాను. బ్రదర్ ఉన్నాడు, శామ్ బ్రదర్ చేస్తా, అవసరమైతే చేస్తాను, విషయం చెప్పిస్తాను ఆయనకి, ఆయన చెప్తాడు, అవసరమైతే అన్నకి లైన్ కలుపుతాడు, మాట్లాడతాను అన్నతో. కూర్చో, నువ్వు వెళ్ళవా, కూర్చో. ఎవరు చాలా ఏమైనా చేస్తున్నాయింది, ఎందుకు నువ్వు చెప్పావు కదా, ఇట్లా అని చెప్పావు కదా, కూర్చోడు. అట్లాగా నేను చూసానా అయింది, భలే పనే. నాకు ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారంటే ఆయన నాకు ఇప్పుడు బోల్డ్ అంత పని ఉంది, నేను బావద్దు నాకు అసలు. మరి ఎందుకురా ఈ ప్రచారాలు మూట కట్టుకుని తిరుగుతున్నావు, పనికి మనోడా. నిప్పు లేని పొగలు ఉన్నాయి, నిందలు. ఏదైనా సరే నమ్మేటప్పుడు తొందరపడి నమ్మకూడదు, చూసుకోవాలి, ఆలోచించుకోవాలి, గుడ్డిగా నమ్మకూడదు. మరియ నిజంగానే అపవిత్రురాలా? మరియ నిజంగానే పాపాత్మురాలా? పాపం అప్పటి నుంచి ఇప్పటిదాకా మరియమ్మ ఆ నింద మోస్తానే ఉంది. ఇంత పెద్ద తరతరాల నిందకి తల వంచింది కనుకనే స్త్రీలలో నీవు ధన్యురాలవమ్మా అన్నాడు. తరతరాల నిందను తట్టుకోవడానికి ఇష్టపడింది కనుకనే మరియ ధన్యురాలు. ఇశ్రాయేల్లోనే అలాంటి స్త్రీ లేదని చెప్పొచ్చు. ఎందుకు? ఇప్పటికి కూడా అంటానే ఉన్నారు, మరియమ్మ వ్యభిచారంతో యేసును గందని, దరిద్రులు, సైతానోళ్ళు, లూసిఫర్ గడి తమ్ముళ్ళు, మతోన్మాదులు ఇప్పుడు కూడా అంటానే ఉన్నారు. కానీ నిజంగానే ఆమె ఎరుగా. అందుకే యోసేపు ఆలోచించాడు, దేవుడు ఆయనకి వివేకం అనుగ్రహించాడు. అంతేకాదు స్ట్రైట్గా దేవుడే మాట్లాడాడు. యోసేపు, మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. గనుక ఆమెను చేర్చుకున్నటకు భయపడొద్దు, ప్రజలను తన పాపముల నుండి, వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఇదిగో ఇలా లేఖనం ఉంది కదా, అది నెరవేరినట్లు ఇది జరిగింది, నీవు ధన్యుడు అయ్యావు, జాగ్రత్తగా ఉండన్నాడు. అప్పటిదాకా తర్జనా భర్జనబడి ఆలోచించినోడు అద్భుతంగా మరియను చేర్చుకొని ఆమెకు ఉపచారం చేసి ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అని రాస్తుంది. అంతేకాదు మరియ కుమారుణ్ణి కన్న తర్వాత ఆమెను భార్యగా స్వీకరించి ఆమెకు మళ్ళా సంతానాన్ని కూడా కని తన నిజాయితీని నిరూపించుకున్నాడు యోసేపు. హల్లెలూయా, చెప్పు గట్టిగా. ఏ విషయాన్ని కూర్చైనా సరే ముందు దేవుని దగ్గరకు ఆలోచనకి వెళ్ళాలి. దైవ జనుల మీద దుష్ప్రచారాలు చేస్తే నేను వెళ్ళి మోకాళ్ళుని దేవుడిని అడిగాను, నాకు భయంకరంగా చెప్పారు. నేను ఎంతో ప్రేమించి వెంబడించేటువంటి దైవజనుల మీద నాకు భయంకరంగా చెప్పారు. చెప్పినప్పుడు నేను వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుడిని అడిగా, దేవా వాడి ఆలోచన వీడి ఆలోచన కాదు, నువ్వు చెప్పు నాయనా, ఆ భక్తుల గురించి ఇలాంటి ప్రచారాలు వచ్చినాయి, వాస్తవం ఏంటి తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు వారి మాటలు నమ్మవద్దని దేవుడు మాట్లాడాడు. నేను ఏర్పరచుకున్న నా దాసులు, వారి విషయంలో నీవు శంకించవద్దు, వారు నీకు బోధించిన బోధ చొప్పున నువ్వు జాగ్రత్తగా అడుగులు వేయి. దేవుడు నాతో మాట్లాడాడు. ఇక ఎంతమంది ఎన్ని రకాల మాటలు చెప్పినా ఐ డోంట్ కేర్, ఆ భక్తులు నా హృదయంలో ఉన్నారు, నా గుండెల్లో ఉన్నారు. దేవుడు ఎలాంటి ఆలోచన చెప్పాడో చూడు. అట్లా ప్రతి విషయంలో దేవుని ఆలోచన తీసుకోవటానికి మనం చురుగ్గా ఉండాలి. కొన్ని విషయాల్లో దేవుని ఆలోచనలు చాలా 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 అవసరం మనకి. మన లైఫ్లో కొన్ని కీలకమైన టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్స్లో మరి నిశ్చయంగా మనకి దేవుని ఆలోచనలు ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు దేవుని ఆలోచనలు మనకు దొరకాలంటే, దేవుని ఐడియాలజీ మనకు దొరకాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాల్లో తొందరపడి మన సొంత నిర్ణయాల్లో లేదా ఇతరుల నిర్ణయాలు చేయకూడదు. కాస్త నింపాదిగా దేవుని ముందు కూర్చొని దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. దావీదు చేశాడు ఈ పని, అబ్రహాం చేశాడు ఈ పని, భక్తుల్లో చాలామంది చేశారు ఈ పని. దేవా ఈ స్థితిలో నేనున్నాను, ఏం చేయమంటావు, సెలవివయ్యా అని దేవుని ముందు కూర్చున్నారు. చూడండి, యోసేపు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత యాకోబు తెలుసుకుంటాడు కొడుకు బతికే ఉన్నాడని. చాలా సంవత్సరాల తర్వాత తన కొడుకు చనిపోయాడు అనుకున్న కొడుకు ఇంకా సజీవుడై ఉన్నాడని యాకోబుకు తెలియవచ్చినప్పుడు వెంటనే పరిగెత్తలేదు. వెళ్ళి దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టి బలి అర్పించి దేవుణ్ణి అడిగాడు, దేవా వీళ్ళేంటి నాయనా, వాళ్ళే చెప్పారు
యోసేపును దుష్టమృగం చీల్చివేసిందని వాని అద్దాల అంగిని తీసుకొచ్చి నాకు ఇచ్చింది వాళ్లే. నా కొడుకు యోసేపు చనిపోయాడని చెప్పింది వాళ్లే. ఇప్పుడు వచ్చి యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తుని వెళ్తున్నాడు అని చెప్తున్నారు. ఏంటి నాయన, నేను ఇప్పుడిప్పుడే వాడిని మర్చిపోతున్నాను. వాడి గురించి మళ్ళా నాకు జ్ఞాపకాలు రేపెట్టారు. వీళ్ళ మాటలు నేను నమ్మొచ్చా? వాళ్ళు చెప్పింది నిజమేనా? వాడు బతికే ఉన్నాడా? నా యోసేపు ఇంకా సజీవుడై ఉన్నాడా అని దేవుడిని అడిగితే దేవుడు చెప్తాడు, యాకోబు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడకు. నువ్వు వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను, నీకు కూడా వస్తాను. నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద తన చేతులు ఉంచును అన్నాడు. నువ్వు వెళ్ళు, నీ కొడుకు నీకు కనబడతాడు, యోసేపు కనపడతాడు, అతడు నీ కన్నీళ్లు తుడుస్తాడు, పో, నీ బిడ్డ బతికే ఉన్నాడు, పోవాయా అని చెప్తాడు. దేవుడు చెప్తాడు. అప్పుడు కదులుతాడు యాకోబు. చదవండి బైబిల్, ఇప్పుడు కాదు, ఇంటికి పోయినాక. స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మనుషుల ఆలోచనలతో ఎట్లా పడితే అట్లా నడిపించబడ్డ యాకోబు, వాళ్ళ తల్లి సలహాలు, మామయ్య సలహాలు, జీవితాలు ఆయనే మారుతూ ఉంటాడు. ఆయన ఏ జీవితం అది. మనుషుల సలహాలతో గుల్లబారిపోయిన యాకోబు జీవితం చివరికి నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? దేవుని ఆలోచన చొప్పున అడుగు వేయాలి. అందుకోసం కనిపెట్టుకునే మనసు ఉండాలి. ఇదొక ముఖ్యమైన విషయం. మీరెవ్వరూ దీన్ని అశ్రద్ధ చేయొద్దు. నువ్వు ఏది ఆఖరికి పొలంలో నువ్వు పంట వేసే పంట విషయంలో కూడా దేవుని ముందు కనిపెట్టవచ్చు. ఆయన నాకు దారి తిని అర్థం కావట్లేదయ్యా, ఏదేమంటావు నాకు బయలుపరచయ్యా, నాకు చూపించు తండ్రి, నేను ఎప్పుల్లోంచి బయటపడ్డాను, నాకు దారి దొరకట్లేదు, నాకు ఆలోచన చెప్పయ్యా, నువ్వు చెప్పకపోతే నేను కదలను తండ్రి అని కనిపెట్టి నువ్వు నీ కుటుంబం ప్రార్థన చేయి. నీ కుటుంబం బయటపడటానికి అవసరమైంది ఏదో ఆయనే నీకు చూపిస్తాడు. దేవుడు చెప్పింది నువ్వు వేయి, దేవుడు చెప్పింది నువ్వు చేయి, తర్వాత ఏం జరిగిద్దో చూడు. స్టార్టింగ్ ఒకవేళ కష్టాల్లాగా, ఇబ్బందుల్లాగా, వేదనలాగా, నష్టాల్లాగా నీకు అనిపించినా లక్ష్య పెట్టొద్దు. నువ్వు అలానే ముందుకు సాగిపో. నా దేవుడు చెప్పాడు నేను చేస్తాను దీన్నని. ఒకనాటికి దాని ఫలం తప్పకుండా నువ్వు చూస్తావు. దేవుని ఆలోచనలను శ్రద్ధ చేయొద్దు. అలాగే దేవుని సంబంధుల ఆలోచనలు కూడా నువ్వు తీసుకోవచ్చు. కొన్నిసార్లు దేవుడు వారి నుంచి కూడా మాట్లాడతాడు. ఏది ఏమైనా నీ దృష్టికి వచ్చే ఆలోచనలని నువ్వు వివేచించాలి, చురుగ్గా ఉండాలి. ఈ కీలకమైన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ సండే స్కూల్ ప్రాముఖ్యత, పిల్లల పరిచర్య గురించి, పిల్లలు ఎన్ని రకాలుగా ఉన్నారో, వాళ్ళ స్థితిగతులు ఏంటో ఒక అంశం మీకు బోధించాను. తర్వాత దేవుని ఆలోచన మనం తీసుకున్నట్లు, దేవుని వివేకం మనకు అందునట్లు మనం ప్రతి విషయాన్ని గురించి కొంచెం ఆలోచించి అడుగులు వేయాలి. ముఖ్యంగా దేవుని వెంబడించే విషయంలో ఆలోచించి అడుగులు వేయాలి. రెండవది, ఇతరుల మీద మనకి వినబడేటువంటి మాటలు, ఇక మన దైనందిన జీవితంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, తీసుకునే స్టెప్స్ విషయంలో తప్పకుండా దేవుని వివేకాన్ని పొందినట్లు దేవుని ముందు కనిపెట్టుకోవటం, దేవునికి ప్రార్థన చేయటం, కొన్ని ముఖ్యమైన ఘట్టాల్లో టోటల్ ఫ్యామిలీ కలిసి కూర్చొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఆలోచన అడగటం మంచి అలవాటు, భక్తిపరుల అలవాటు. బైబిల్ క్రమంగా చదువుతూ ఉంటే, బైబిల్ నీ హృదయంలో ఉన్నట్లయితే చాలా విషయాలకి లేఖనాల్లో నుంచే నీకు జ్ఞానం అబ్బుతుంది. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే, మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. ఏం మాట అండి, ఏం మాట. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే, మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా. పదే పదే నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నావు అనుకో, సామెతల్లోంచి వచ్చిన నీకు తగిలిద్ది. మాటి మాటికి నీ సహోదరుని ఇంటికి వెళ్ళవద్దు. ఏది జరిగినా సరే నేరుగా తీసుకెళ్ళి మీ ఆవిడికి చెబుతున్నావు అనుకో, సామెతల్లో వచ్చిన తగిలిద్ది. నీ కౌగిట
ఉన్న నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారబంధమునకు కాపు పెట్టు అని అన్నీ తీసుకెళ్ళి చెప్పకరా, నీ బతుకు బస్ స్టాండింగ్ అయింది అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏమండి, కొంతమంది మౌనంగా ఉన్నంత వరకు వాళ్ళు ఏందో మనకు అర్థం కాదు. మనం ఎవరైనా మౌనంగా ఉన్నప్పుడు చాలా కనిపెడతాం, తొందరపడి వారితో మాట్లాడడం. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడిన తర్వాత వాళ్ళని చదివేస్తాం. ఆ మాటల్లోని వాడి తెలివేందో మనకు అర్థమైపోయింది. అవునా అవునా కాదా? ఎవరైనా వాళ్ళ తెలివిని బట్టి మనం మాట్లాడాలంటే ముందు వాళ్ళ డైలాగ్ డెలివరీ చూసిన తర్వాతనే మనం మాట్లాడతాం. అవునా కాదా? ఒకవేళ నువ్వు కూర్చున్నంతసేపు వాడు మాట్లాడలేదనుకో నోరు తెలిసి, ఇక నువ్వు తర్జన భర్జన పడతావు తప్ప ఇక ఏది మాట్లాడదో అర్థం కాదు నీకు. ఎందుకంటే అవతలోడు జ్ఞానో పిచ్చోడు నీకు అర్థం కాలేదుగా. అది కూడా లేఖనం చెప్పిద్ది, నీకు తెలివి లేదా? అట్లయితే ఒక చిన్న పని చేత చేయి. ఏంటంటే మనుషుల ముందుకు పోయి తెలివి లేని మాటలు మాట్లాడవాకు, మౌనంగా కూర్చో, నువ్వు జ్ఞానిగా ఎంచబడతావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఈ విషయంలో ఎలా ఉండు, ఈ విషయంలో ఎలా ఉండు అని లేఖనం ఎన్ని సంగతులు నేర్పిందో తెలుసా? అందుకే చెబుతున్నా, పరిశుద్ధ గ్రంథాన్ని గుండెల్లో పెట్టుకోగలిగితే, అంటే పుస్తకాన్ని గుండెల్లో అని కాదు, అందులో సబ్జెక్టుని గుండెల్లో పెట్టుకోమని చెబుతున్నాను. పెట్టుకోగలిగితే చాలా విషయాల్లో నువ్వు అడుగులు వేయటానికి అనువైనటువంటి విషయాలు ఎన్నో గ్రంథం నీకు బోధిస్తుంది. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు మార్గం చూపే దీపమే, మది మంతలు మెచ్చెడి వేద పుస్తకమా. అన్ని వేళలందున అందించేవు జ్ఞానము, అన్ని వేళలందున అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలాలేని నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలాలేని నీవే. చెప్పండి, దేవుని ఆలోచన, దేవుని వివేకం ఏడ దొరికింది? ఫస్ట్ ఏడోసారి దొరికిద్దిలే అన్నాడు చూస్తున్నారు. ఏడ దొరికిద్ది? దేవుని గ్రంథంలో దొరికిద్ది. స్తోత్రం. తల్లిదండ్రుని ఎలా చూడాలో నీకు అర్థం కాలేదా? రా దేవుని వాక్యం దగ్గరికి రా, ఎలా చూడాలో నేర్పుతాడు. పిల్లలతో ఎలా ప్రవర్తించాలో నీకు అర్థం కాలేదా? రా దేవుని వాక్యం దగ్గరికి, పిల్లలతో ఎలా వ్యవహరించాలో నేర్పుతాడు. ఉంది, ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది, కొలసే పత్రికలో ఉంది. చూడండి, ఇప్పుడు కాదు, ఇంటికి పోయి నేర్పుతాడు, మొత్తం చెబుతాడు. కాబట్టి దేవుని వాక్యం దగ్గర నీకు దొరుకుతుంది. అందులో నీకు దొరకని విషయం ఏదైనా ఉంటే అప్పుడు నువ్వు మోకాళ్ళు నీ దేవుని అడగొచ్చు, తప్పకుండా నీకు బయలుపరుస్తాడు ఆయన. పట్టుదల కలిగి ప్రార్థన చేయి, తప్పకుండా నీకు ఐడియా ఇస్తాడు. దేవుని ఆలోచన చెప్పు, నువ్వు అడిగి గ్రాండ్ సక్సెస్.